కృష్ణ. అందరికీ ఈరోజు జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా ఈరోజు మనం ఈ జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్య విషయాలను మనం చర్చించుకుందాం. సో యాక్చువల్ గా జగన్నాథ రథయాత్ర ఎందుకు మనం చేస్తున్నాం అంటే ఎందుకు చేయబడుతోంది, అసలు జగన్నాథ రథయాత్ర అంటే ఏమిటి, జగన్నాథ రథయాత్ర యొక్క ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవడానికి చాలా అవసరం. ఎందుకంటే మనం ఈ జగన్నాథ రథయాత్ర గురించి చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు మనం టీవీలో కానీ లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల కానీ లేకపోతే భక్తుల దగ్గర నుంచి కానీ మనం వినుంటాం. ఈ రథయాత్ర గురించి మనం అంటే ఈ గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చిన ఆచార్యుల మూలంగా, అలాగే రథయాత్ర గురించి చైతన్య మహాప్రభు ఏ విధంగా రథయాత్రని అవగాహన చేశారు మనకి, ఈ యొక్క విషయాలు మనం నేర్చుకోవడం చాలా ముఖ్యం. జనరల్గా మనం రథయాత్ర అంటే చాలా మంది రథయాత్ర అనగానే జగన్నాథ రథాన్ని ఎవరైతే లాగుతారో లేకపోతే జగన్నాథ రథం మీద జగన్నాథుని ఎవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ తిరిగి పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే జగన్నాథ రథాన్ని ఎవరైతే రథం యొక్క తాడు అనమాట, రథం యొక్క తాడుని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి కూడా పునర్జన్మ ఉండదని చెప్తున్నాయి. ఆ విధంగా మనం వింటున్నాం. సో జగన్నాథ రథం లాగడమైన జస్ట్ రథం యొక్క దర్శనం చేసుకుంటే చాలు, ఈవెన్ పునర్జన్మ ఉండదని చెప్తున్నాయి కదా. సో అలాంటప్పుడు సో మనం ఆలోచిస్తే ఈ అంటే ప్రస్తుతం మనం ఏ విధంగా జగన్నాథ రథయాత్రని చూడాలని మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. బట్ ఇదే జగన్నాథ రథయాత్రని చైతన్య మహాప్రభు మూలంగా ఆచార్యుల మూలంగా నేర్చుకుంటే మనం ఏ విధంగా తెలుసుకోగలం అనేది ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందువల్ల ఇప్పుడు కొంచెం మనం పూర్వం ఆచార్యులు గోస్వాములు చెప్పిన లీలల గురించి, చైతన్య మహాప్రభు మనకి జగన్నాథ రథయాత్ర ఏ విధంగా మనం నిర్వహించాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అసలు ఈ జగన్నాథ రథయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే గుండీచా టెంపుల్ పురిలో ఉంది. ఆ టెంపుల్ గుండీచా మందిర్ అంటారు. ఆవిడ యొక్క కోరిక మేరకు ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది అప్పటి నుంచి కూడా. సో అందుకే ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ 3 రథాలు వెళ్ళడం అనేది ఒకదాని తర్వాత ఒకటి అనేది దానికి కూడా ఒక కథ ఉంది. అసలు సుభద్రాదేవికి ఒక రథం, అలాగే జగన్నాథుడికి ఒక రథం, బలరాముడికి ఒక రథం, ఈ 3 కూడా వెళ్ళడానికి కూడా కథ ఉంది. ఇంకోటి ఏంటంటే 3 రథాలు కూడా గుండిజా మందిర్కి వెళ్తాయి. అంటే ఏంటి గుండిజా మందిర్ అంటే ఏమిటి? బృందావనం. సుందరాచల్ అనేది బృందావనం, జగన్నాథ్ మందిర్ పూరిలో ఉంది, అది ద్వారక. సో ద్వారక నుంచి బృందావనానికి వెళ్తున్నాయి అన్నమాట రథాలు. 3 రథాలు ఎందుకు వెళ్తున్నాయి అంటే ముగ్గురు ఒకే రథంలో వెళ్ళొచ్చు కదా. 3 రథాలు వెళ్ళడానికి దానికి ఒక కథ ఉంది, అది కూడా మనం చెప్పుకుందాం. అలాగే ఇంద్రజూడు మహారాజు కూడా జగన్నాథుని కొన్ని కోరికలు కోరుకున్నాడు.
3 కోరికలు కోరుకున్నాడు. ఏమిటా 3 కోరికలు అంటే ఎప్పుడు కూడా జగన్నాథుడు ఎప్పుడూ కూడా 24 గంటలు కూడా అందరికీ దర్శనం ఇవ్వాలి. అంటే 7 ప్రహారాలు 8 రోజుకి 8 అంటే వేద వేద శాస్త్రంలో చెప్పబడింది ప్రహారాలు మన సమయాన్ని ప్రహారాల మూలంగా ప్రహారాల మీద గణిస్తారు. అంటే లెక్క పెడతారు. ఒక ప్రహారం అంటే 3 గంటలు. 8 ప్రహారాలంటే 24 గంటలు. ఈ 8 ప్రహారాలు కూడా దర్శనం ఇవ్వను అని. అంటే ఆ 8 ప్రహారాలు కూడా జగన్నాథుడు అందరికీ దర్శనం ఇవ్వాలి అని. అంటే జగన్నాథుడికి రెస్ట్ పీరియడే లేదు. ఆయన నిద్రపోవడం జరగదు. ఆ విధంగా కోరుకుంటాడు ఇంద్రుడు మహారాజ్ జగన్నాథుడు. అంటే రోజులో 24 గంటల్లో 8 ప్రహారాలు అంటే 8 ఇంటూ 3 24 గంటలు. ఒక ప్రహారం 3 గంటలు కాబట్టి 7 ప్రహారాలు పబ్లిక్ అందరికీ దర్శనం. అందరికీ వచ్చిన టెంపుల్‌కి వచ్చిన వాళ్ళందరికీ 7 అంటే 21 గంటలు అందరికీ దర్శనం ఇచ్చి, మిగతా 3 గంటలు దేవతలు జగన్నాథ్ దర్శనం చేసుకుంటారు. ప్రతిరోజు కూడా. అందుకే నైట్ టైమ్ ఆ 3 గంటలు జగన్నాథుడికి పబ్లిక్ మనం లోపలికి వెళ్ళడానికి వీలవ్వదు. ఆ 3 గంటలు టెంపుల్ క్లోజ్ చేసి దేవతలకు మాత్రమే అది దర్శనం. అంటే ఏంటి జగన్నాథుడికి రెస్టే లేదనమాట. ఆయనకి రెస్టే ఉండదు. అలాగే ఇంకో కోరిక ఏమంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రసాదం స్వీకరిస్తూ ఉండాలి. అంటే ఆయన చెయ్యి ఎప్పుడూ కూడా ఎండిపోకూడదు. నీ చెయ్యి ఎప్పుడు ఎండిపోకూడదు. ఎప్పుడు నువ్వెప్పుడూ ప్రసాదాన్ని స్వీకరిస్తావు. అందుకే జగన్నాథ టెంపుల్ ఎప్పుడు కూడా మనం భోగాలను అలా నైవేద్యం వెళ్తూనే ఉంటుంది. ఆయన చెయ్యి కడుక్కోవడం ఒకటి, మళ్ళీ చెయ్యి కడుక్కోగానే ఇంకా తడి కూడా ఆరకుండానే మళ్ళీ ఇంకో ప్రసాద నైవేద్యం వచ్చేస్తుంది. ఇంకో భోగ నైవేద్యం వచ్చేస్తుంది. సో ఆ విధంగా రెండో కోరిక. ఇంకో కోరిక ఏంటంటే రేపొద్దున ఈ యొక్క జగన్నాథ మందిరాన్ని నాకు గాని సంతానం ఉంటే ఈ జగన్నాథ మందిరాన్ని ఈ జగన్నాథ మందిరాన్ని నా సంతానం ఈ జగన్నాథ మందిరాన్ని ప్రాపర్టీ కింద తీసుకుంటారు. జగన్నాథుడు వాళ్ళ ప్రాపర్టీ అయిపోతాడు. ఆ విధంగా నాకు సంతానం మా ప్రాపర్టీ ఇదే అని చెప్పి వాళ్ళు నా సంతానం ఆ విధంగా ఈ మందిరం మీద వాళ్ళ యొక్క యాజమాన్యం ఇస్తారు. అందువల్ల నాకు సంతానమే ఉండకూడదు అని చెప్పి ఆయన కోరుకుంటాడు. అందుకే ఇంద్రుడు మహారాజు సంతానం లేదు. కాకపోతే ఇప్పుడు రేపొద్దున్న ఇంద్రుడు మహారాజు గుండిచా ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చివరి కర్మ ఎవరు చేస్తారంటే జగన్నాథుడు చేస్తాడని జగన్నాథుడే చెప్తాడు. అందుకే వాళ్ళకి సంతానం లేకపోయినా మీకు ప్రతి సంవత్సరం కూడా కర్మ నేను చేస్తాను జగన్నాథుడు ప్రతి సంవత్సరం కర్మ చేస్తాడు గుండిచాకి ఇంద్రుడు మహారాజు. ఆ విధంగా జగన్నాథుడు కోరికలు తీరుస్తాడు ఇంద్రుడు మహారాజుకి. సో ఇదంతా ఈ యొక్క జగన్నాథుడి యొక్క ఈ మందిరం పూరిలోని చాలా రహస్యమైన విషయాలు ఉన్నాయి. అసలు అది మనం మీరు చాలా సార్లు వినే ఉంటారు. అన్ని చోట్ల చాలా చోట్ల కూడా చాలా విచిత్రమైన ప్రపంచంలో మనం ఎక్కడా వినని కనివిని ఎరుగని మనం వినని విషయాలన్నీ కూడా ఈ జగన్నాథ మందిరంలో జగన్నాథ్ యొక్క పూరిలో ఉన్నాయి. పూరి ధామంలో ఉన్నాయి. సో జగన్నాథుడు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే అందరికి అనుగ్రహాన్ని ఇస్తాడు. దాని అర్థం ఏంటంటే నిరాకారవాదులు వచ్చినా, బౌద్ధ మతస్థులు వచ్చినా, చండాలులు ఎవరొచ్చినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు ఈ పూరి టెంపుల్లో మనం చూసినప్పుడు ఈ అంటే బౌద్ధ మతస్థులు జగన్నాథుడిని బుద్ధ అవతారం కింద చూస్తారు. అందుకే ఈవెన్ చాలా సార్లు మనం చిన్నప్పుడు వినే ఉంటాం జగన్నాథుడిని బుద్ధ అవతారం అంటాం. చిన్నప్పుడు చాలా సార్లు మనం అంటే నేను స్పెషల్ గా చాలా సార్లు విన్నాను జగన్నాథుడిని బుద్ధ అవతారం అని. అలాగే జగన్నాథుని యాక్చువల్ గా ఎవరు అంటే మొదటి నుంచి ఎవరు కొలిచేవారు? ఈ అడవిలోని
ఈ కొండ జాతులు ఉంటాయి, అంటే ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళు జగన్నాథుని కొలిచేవారు. సబర్లు. సబర్లు అడవుల్లో నివసించే వాళ్ళు, వాళ్ళకి నాగరికత అంటూ పెద్దగా ఏమి ఉండదు. అలాంటి వాళ్ళే జగన్నాథుని కొలిచారు. అలాంటి వాళ్ళు కొన్ని నీలమాధవుని కొలిచారు పూర్వం పూర్వం. అలాంటి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇచ్చాడు, నాగరికత లేని వాళ్ళకి. అలాగే నిరాకారవాదులు, రకరకాల కులస్తులు, రకరకాల ముస్లింస్ కూడా, రకరకాల కులస్తులు, రకరకాల వాళ్ళు కూడా జగన్నాథుని వాళ్ళని అనుగ్రహిస్తున్నారు. అంటే జగన్నాథ్ అందరికీ అన్నమాట, అందరికీ అనుగ్రహం ఇస్తున్నాడు. కొంతమంది చండాలులు జగన్నాథ్ టెంపుల్‌లోకి వెళ్ళడానికి, దర్శనం వెళ్ళడానికి అర్హత లేదు కొన్ని కులాల వారు. వాళ్ళందరికీ కూడా అనుగ్రహం ఇవ్వడానికి జగన్నాథుడు ఏం చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం రథయాత్ర రూపంలో బయటకొచ్చి వాళ్ళందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. సో ఈ విధంగా మనం చూస్తే పూరి జగన్నాథుడి యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క విచిత్రమైన విషయాలు, ఆయన యొక్క ఈ లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి అందరికీ కూడా. మనం ఈ యొక్క రథయాత్ర గురించి చైతన్య మహాప్రభు యొక్క మూలంగా మనం విందాం రథయాత్ర గురించి. ఇవన్నీ కూడా ఒక సైడ్ మనం తెలుసుకుంటాం. ఇంకో సైడ్ మనం చూస్తే రథయాత్రని ఏ విధంగా మనం చూడాలి అంటే, చైతన్య మహాప్రభు యొక్క ఆదేశానుసారంగా మనం చూడాలి. అసలు రథయాత్ర అంటే ఏంటంటే, మనం విన్నాం ఇంతకు ముందు కూడా, ఈ రథయాత్రలో ఏం జరుగుతుందంటే, ద్వారక నుంచి వ్రజవాసులు అంటే గోపికలు బృందావనానికి తీసుకువెళ్తారు. అదే రథయాత్ర. అంటే కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకెళ్ళడమే రథయాత్ర. సో ఇది యాక్చువల్‌గా రథయాత్ర. దీనికి కథ ఉందని ముందు చెప్పాను నేను. ఆ కథ ఏమిటంటే, ఒకసారి ద్వారకలోని కృష్ణుడు యాక్చువల్‌గా ద్వారకలో కృష్ణుడు ఎప్పుడూ కూడాను ఆహ్ 24 గంటలు కూడా, అంటే చాలా ఎప్పుడు కూడాను రాణులందరూ సేవ చేస్తూనే ఉంటారు కృష్ణుడు. అందుకే బట్ 24 గంటలు కృష్ణ మనసు ఎప్పుడు కూడా బృందావనంలోనే ఉంటుంది. బృందావనంలో యశోద, నందమహారాజు, గోపబాలురు, గోపికలు, రాధారాణి, వీళ్ళతోనే మనసు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ పేర్లు ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటాడు. వాళ్ళ పేర్లు ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు. ఆలోచన అంతా వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో భావంతో, ఎంతో అభిమానంతో సేవ చేస్తున్నా సరే, కృష్ణుడి యొక్క మనసు ఎప్పుడు కూడా, హృదయం ఎప్పుడు బృందావనంలో ఉంటుంది. వాళ్ళకి అర్థమవ్వదు ఏమిటి, ఎప్పుడు కూడా ఈయన మేము ఎంత బాగా, ఎంత ప్రేమగా చేస్తున్నా మనసు ఎప్పుడు ఎక్కడున్నది, ఎప్పుడు బృందావనంలో ఉంటుంది. ఏమిటా బృందావనంలో యొక్క విశిష్టత, ఏమిటి బృందావనం యొక్క ప్రాముఖ్యత అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకసారి కృష్ణుడు రాధారాణి పేరు స్మరిస్తూ అన్కాన్షియస్ స్టేజ్ అన్నమాట. రాధారాణి యొక్క నామం స్మరిస్తూ అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు. మూర్ఛపోతాడు అన్నమాట. మూర్ఛపోతే అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు మూర్ఛపోయాడో, అప్పుడు ఆ మూర్ఛపోతే ఆ కృష్ణుడు అదే సమయంలో నారద మహాముని వస్తారు ద్వారకు. నారద మహాముని వెళ్ళి రాగానే కృష్ణుడు మూర్ఛపోయి ఉంటాడు రాధారాణి నామం స్మరిస్తూ. నారద మహాముని రాధికా రమణ, రాధారాణి కృష్ణ యొక్క నామం స్మరిస్తూ ఆయన లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే కృష్ణుడు మూర్ఛపోయాడో, కృష్ణుడు మూర్ఛని ఎలా లేపాలి అని ఆలోచిస్తాడు. ఆయన ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఉద్ధవుడు వస్తాడు. ఉద్ధవుడు వచ్చి కృష్ణుని నారదమహామునికి చూసి, ఆ నారదమహాముని వచ్చారా అని చెప్పి నారదమహామునితో, ఇలా కృష్ణులా పడిపోయి రాధారాణి నామం చేస్తూ పడిపోయి ఉన్నాడు, ఈయన లేపాలి, ఈయన ఎలా మనం లేపగలం. అప్పుడు నారదమహాముని అంటారు, ఇప్పుడు ఓ పని చేద్దాం, రాధారాణి నామం మనకి కృష్ణుని చెవిలో చెప్తాం, అప్పుడు కృష్ణుడు లేస్తాడు. రాధారాణి, గోపికలు, యశోద మహారాజు వాళ్ళ పేర్లు కృష్ణుని చెవిలో చెప్తాం మనిద్దరం కలిపి, అప్పుడు ఎవరిని కృష్ణుడు లేస్తాడని. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, ఓకే బానే ఉంది ఐడియా, కాకపోతే మీరు ఎప్పుడైతే
బృందావనం గోపికలు, రాధారాణి, యశోద, నందమహారాజు పేరు చెప్పడం మొదలు పెట్టారో వెంటనే కృష్ణుడు లేవగానే బృందావనం కోసం పరిగెడతాడు. ఆయన మొదలు పెడతాడు. బృందావనం వెళ్ళిపోతాను పరిగెత్తి ఉంటాడు. పరిగెడితే మనం పట్టుకోలేం కృష్ణుని ఇంకా. అయితే ఏం చేద్దాం అంటే రాధామోహన్ అంటారు, పని చేద్దాం, మనం ఒక రథం ఏర్పాటు చేయండి. ఫస్ట్ మీరు మంచి దారుక రసారథి రథం ఏర్పాటు చేయండి. ఎప్పుడైతే కృష్ణుడు లేచాడో బృందావనం ఎక్కడ అని వృందావనం వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైపోయాడో వెంటనే రథంలో తీసి కూర్చోబెట్టేద్దాం. రథం బృందావనం వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా కృష్ణుడు మనం లేపగలం, బృందావనం పంపించగలం, అంటే కృష్ణుడు లేపగలం అనమాట ఆ విధంగా. సో అప్పుడు ఉద్ధవుడు అంటాడు, ఇది ఐడియా బానే ఉంది, కృష్ణుడు ఒకసారి బృందావనం వెళ్తే అక్కడ ఆ బృందావనంలో ఒకసారి గోవర్ధన్, యమున, గోపికలు, యశోద, రాధారాణి, నందమహారాజ్, గోపబాలు వీళ్ళందరినీ ఆవులు, గోవులు ఇవన్నీ చూడగానే ఇంక పూర్తి తన్మయత్వంతో అక్కడే ఉండి అక్కడే ఇంకా చిరకాలం ఉండిపోతాడు. ఇంక మళ్ళీ ద్వారకు రాడు కదా, రాడు, పొరపాటు కృష్ణుడు బృందావనంతో మళ్ళీ తిరిగడానికి రాడు, కృష్ణ ద్వారకే రాడు పూర్తిగాను. ద్వారక మొత్తం కృష్ణ లేకపోతే ద్వారక అసలు ఎలా ఎలా ఉండగలదు. సో కృష్ణ లేకుండా అని చెప్పి అదో ఆ ప్రాబ్లం ఉందంటారు ఉద్ధవుడు. అయితే ఏం చేద్దామంటే అప్పుడు నారదమహాముకి ఒక ఆలోచన వస్తుంది. ఏమంటారంటే ఓ పని చేయి ఉద్ధవా, ఫస్ట్ నువ్వు వెళ్ళు బృందావనంకి, నువ్వు వెళ్ళి ఆ బృందావనం నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి ఆ బృందావనంలోని ఆ గోపికలు, రాధారాణి, యశోద, అన్నమహారాజు వీళ్ళందరికీ కూడాను నువ్వు శాంతపరచు. కృష్ణుడు వస్తున్నాడు, మీరు కంట్రోల్ చేసుకోండి, మీరు ఎటువంటి ఆ విధంగా మీరు ఎక్కువ ప్రేమ భావాల్ని, ఉద్వేగాల్ని చూపించద్దు, కృష్ణుడు మళ్ళీ తిరిగి ద్వారక రాడు, మీరు కంట్రోల్ చేసుకుని ఉండండి, కృష్ణుని శాంతపరిచి ఉండండి, లేకపోతే కృష్ణుని కంట్రోల్ చేయడం కష్టం అని ముందుగా నేను వెళ్ళి చెప్తాను. ముందుగా నువ్వు వెళ్ళి చెప్పు అంటారు ఉద్ధవుడు, నారదమహాముని ఉద్ధవుడు అంతకుముందు ఆల్రెడీ ఉద్ధవుడు బృందావనం వెళ్ళాడు. ఎప్పుడు కృష్ణుడు ఒకసారి ఏమవుతుందంటే ఫస్ట్ కృష్ణుడు ఎప్పుడైతే బృందావనం నుంచి మధుర వస్తాడో, అంటే ఎప్పుడు అక్రూరు తీసుకొస్తాడు బృందావనం నుంచి మధుర. కృష్ణుని ఎందుకు కంసుడు రప్పిస్తాడు కృష్ణుని బృందావనం నుంచి మధుర, కృష్ణ బలరాముడు రప్పించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, అక్రూరు తీసుకొచ్చిన తర్వాత కృష్ణుడు కంసుడిని సంహరించేస్తాడు. సంహరించిన తర్వాత కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత వెంటనే విశ్రామ ఘాట్ అని మధుర యొక్క బోర్డర్ లో ఉంది, బృందావనం ఎంట్రన్స్ లో యమునా నది ఒడ్డున. ఆ విశ్రామ ఘాట్కి వెళ్ళి కృష్ణుడు రెస్ట్ తీసుకుంటాడు. రెస్ట్ తీసుకుని కృష్ణుడు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, అయ్యో నేను బృందావనం వదిలేసి 2-3 రోజుల్లో మళ్ళీ నేను వచ్చేస్తాను, 2-3 రోజులు నా పని మధురలో చూసుకుని మళ్ళీ నేను బృందావనం వచ్చేస్తానని నేను వచ్చాను మధుర. బృందావనం గోపికలకి, రాధారాణికి, యశోద, అందరికి ఇదే చెప్పాను, 2 రోజులు నేను వచ్చేస్తాను నా పని చూసుకుని, మీరేం వరి అవ్వకండి అని చెప్పి అందరికీ శాంతపరిచి వచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చి కంసుని సంహరించగానే కంసుడితో పాటు చాలా మంది శత్రువులు, నాకు చాలా మంది కంసుడి యొక్క ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు శత్రువులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ నా మీద అటాక్ చేస్తారు నన్ను సంహరించడానికి. ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించాలి, వీళ్ళందరినీ సంహరించాలంటే నేను మళ్ళీ బృందావనం వెళ్తే చాలా ప్రాబ్లం, చాలా సమస్య వస్తుంది, అందువల్ల నేను మళ్ళీ మధురలోనే ఉండాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తే కృష్ణుడే సందిగ్ధంలో పడతాడు ఆ విశ్రామ ఘాట్లో. ఆలోచిస్తూ కొంచెం ఏం చేయాలి ఇప్పుడు, నేను బృందావనం వెళ్తే అక్కడ అటాక్ చేస్తారు వాళ్ళు వచ్చి, బృందావనం డిస్టర్బ్ అవుతుంది. మధురలో ఉంటే బృందావనం కృష్ణుడు వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు నేనేం చేయాలి, కృష్ణుడే సందిగ్ధంలో పడతాడు. అప్పుడు ఇంకేం చేయలేక కృష్ణుడు మధురలో ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళందరినీ జరాసంధుడు వీళ్ళందరూ వస్తారు కృష్ణుడి మీద దాడి చేయడానికి. 17 సార్లు జరాసంధుడు దాడి చేస్తారు కృష్ణుడి మీద. సో ఈ విధంగా కృష్ణుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ద్వారక షిఫ్ట్ అవ్వడం, ద్వారక తరలి వెళ్ళడం, ఇదంతా మళ్ళీ కథ ఉంది. సో కృష్ణుడు అక్కడే ఉండిపోతాడు, ఇంక రాలేకపోతాడు బృందావనం. కానీ కృష్ణుడు మనసు ఎప్పుడు బృందావనంలోనే ఉంది, ఎప్పుడు కూడా నిరంతరం బృందావనం నుంచి ఆలోచిస్తుంది, కానీ దాన్ని వెళ్ళలేకపోతాడు. అందుకే కృష్ణుడు ఏం చేస్తాడు, ఉద్ధవుడిని తన సందేశాన్ని పంపిస్తాడు.
ఉద్ధవుని సందేశించి అక్కడ బృందావనంలో గోపికలు, రాధారాణి అందరూ కూడా, యశోద వీళ్ళందరూ కూడా నా గురించి ఆహారం కూడా తీసుకోకుండా వాళ్ళు పూర్తిగా కంప్లీట్ గా వాళ్ళ శరీరం, వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం అంతా పూర్తిగా, అంటే వాళ్ళు నివసిస్తుంది మనిషి జీవిస్తున్నా సరే జీవోత్సవాలా బతుకుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఆ ఉద్ధవుడు సందేశం, కృష్ణ సందేశం పట్టుకుని బృందావనం వెళ్తాడు. వెళ్తే ఉద్ధవుడు చూడగానే అక్కడ నంద మహారాజు, యశోద వాళ్ళ ఇంట్లోని అంతా కూడా నంద మహారాజు నిరంతరం అలాగా బాధపడుతూనే ఉంటాడు ఆయన, కృష్ణుడు లేడని. అలాగే యశోద మాత కూడా నిరంతరం అలా ఏడుస్తూనే ఉందంట. అంటే ఆవిడ కిచెన్ లోని వంటగదిలో అసలు ఏం జరగట్లేదు. వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా అన్ని వదిలేశారు. వాళ్ళ హృదయాలే పూర్తిగా కృష్ణుడు రావట్లేదు అని చెప్పి. ఆ విధంగా ఈ గోపబాలురు వీళ్ళందరూ కూడా వాళ్ళ శరీరాలు కూడా పూర్తిగా జీవోత్సవాలు అలా పడిపోయి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏం చేయలేక, గోవుల్ని మేపడం ఇవన్నీ చేయలేక వాళ్ళ హృదయాలు కూడా పూర్తిగా భంగమయ్యి వాళ్ళు జీవోత్సవాలు ఎక్కడ పడితే అక్కడ పడున్నారు వాళ్ళు. ఆ గోపాలురు కూడా వాళ్ళేంటంటే కృష్ణుడు రోజు వాళ్ళతో ఆడుకునేవాడు. కృష్ణుడు వాళ్ళ లైఫ్ వెళ్ళిపోయింది. వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది. ఇంకా ప్రాణం లేకపోతే వాడి శరీరం ఏముంటుంది, అలా పడిపోయి ఉంటుంది. అలాగా వాళ్ళ శరీరాలు తయారయ్యాయి. వాళ్ళందరూ కూడా గోవర్ధన్, అలాగే అన్ని చోట్ల యమునా నది కూడా అలా పడిపోయి వాళ్ళు అలా కృష్ణ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. ఈ గోపవాళ్ళందరూను ఆ మధుర వెళ్లే దారి, బృందావనం నుంచి మధుర వెళ్లే దారి సైడ్ అలా చూస్తూ కూర్చుంటారు. ఎప్పుడు కృష్ణ దారిలో వస్తాడా చూడడానికి. అంటే బృందావనంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క కృష్ణుడు లేకపోతే వాళ్ళ శరీరాలు, వాళ్ళ జీవితాలు అసలు ఆహ్, ఎటువంటి కథలకి ఏముండదు ఇంకా. వాళ్ళకి లైఫే కృష్ణుడు అన్నమాట. అంటే ఆ విధంగా కృష్ణుని ప్రేమిస్తారు వాళ్ళు. గోపికలు ఇంకా గోపికలు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ అన్ని వదిలేసి అలా పడిపోయి ఉన్నారు గోపికలు. రాధారాణి పూర్తిగా ఆ విధంగా ఆ భావంలో వాళ్ళు కృష్ణుని మరవలేకపోతున్నారు. ఆ విధంగా బృందావనంలో అలాంటి పరిస్థితి చూడగానే ఉద్ధవుడికి అప్పుడు అనుకుంటాడు ఉద్ధవుడు, నేనెంతో నేను బృహస్పతి యొక్క శిష్యుడిని నేను. నాకెంతో వేద జ్ఞానం నేర్చుకున్నాను బృహస్పతి దగ్గర నుంచి. కానీ ఇలాంటి బృందావనంలో ఉండే వ్రజవాసుల ప్రేమ నాకు ఒక చిన్న అణువంతైనా నాకుంటే నా జీవితం ధన్యమయ్యేది. అలాంటి ప్రేమ నాకు లేదు. అలాంటిదే ఇది బృందావనంలోని ఒక చిన్న గడ్డిపోచులా నేను వచ్చే జన్మలో నేను జన్మెత్తితే నా జీవితం ధన్యం అవుతుంది. ఎందుకంటే ఈ వ్రజవాసులు నా నా యొక్క గడ్డిపోచ మీద కాలు వేసి నడుస్తారు. దానివల్ల నా జీవితం, వాళ్ళ యొక్క పాదధూళి నాకు తగులుతుంది. దానివల్ల నా జీవితం, వాళ్ళ ప్రేమ నాకొస్తుంది అని చెప్పి ఉద్ధవుడు ఆ విధంగా ప్రార్థిస్తాడు. ఆ విధంగా అంటే బృందావనంలో ఆ యొక్క ప్రేమ అలాంటిదనమాట. సో, ఆ విధంగా ప్రేమతో ఉండే బృందావన వాసుల్ని ఒక అనుభవం ఉద్ధవుడికి జరిగింది. అప్పుడు ఎప్పుడైతే నారద మహాముని నువ్వు ముందు వెళ్లి అక్కడ వాళ్ళని శాంతపరచు అని చెప్తారో, అప్పుడు ఉద్ధవుడు ఆల్రెడీ నేను 11 నెలలు వెళ్ళానక్కడికి. 11 నెలలు నేను ఉన్నానక్కడ. 11 నెలలు ఉండి వాళ్ళని శాంతపరచడానికి ప్రయత్నించే వాళ్ళే నాకు, నేను యాక్చువల్‌గా వాళ్ళని శాంతపరచడానికి కృష్ణుడికి సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళగానే పూర్తిగా అక్కడ సీనే మారిపోయింది. అక్కడ సిట్యుయేషనే మారిపోయింది. వాళ్ళ యొక్క ఆ భావం చూస్తే అసలు నేనసలు ఎవరిని నేనసలు వాళ్ళకి ఎటువంటి విషయానికి నేను సరికాను. ఎటువంటి విషయాల్లోను వాళ్ళకి నేనేమి చేయలేను అని చెప్పి వాళ్ళ ప్రేమ భావంతో అలా ముగ్ధుడైపోయి ఉండిపోయాను నేనక్కడ. అందువల్ల నేనక్కడికి వెళ్తే వాళ్ళకి నేనే శాంతపరుస్తాను. నేనేం చేయలేను అంటారు ఉద్ధవుడు. అయితే అదే అప్పుడు నారద మహాముని అయితే ఏం చేద్దాం? కృష్ణుడిని ఏ విధంగా మనం మళ్ళీ మామూలు పరిస్థితిలో తీసుకొద్దాం అంటే అప్పుడు బలరాముడొస్తాడు. అదే సమయంలో వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక నారద మహామునికి, ఉద్ధవుడికి. డిస్కస్ చేసి బలరాముడొస్తాడు. బలరాముడొచ్చి ఒక పని చేద్దాం. సో, అప్పుడు వీళ్ళంటారు, ఓ పని చేద్దాం అయితే, బలరాముడొచ్చారు. బలరాముడిని పంపిద్దాం ద్వారక. సారీ, బృందావనం. పంపించి వాళ్ళందరినీ శాంతపరుద్దాం. అప్పుడు కృష్ణుడొచ్చిన తర్వాత వాళ్ళు శాంతంగా ఉండేటట్టు చేద్దాం. ముందు బలరాముడి చేత ముందు ఫ్రంట్‌లో బలరాముడిని పంపిద్దాం. అప్పుడు కృష్ణుడిని శాంతపరుద్దాం. ఆ విధంగా చెప్దాం. కానీ బలరాముడు అంటాడు, మీరలా చెప్తే ఎలా అవుతుంది?
నేను బృందావనంలో పుట్టి పెరిగాను. నేను బృందావనంలో వెళ్ళిన తర్వాత నేనే అక్కడ ఉండిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ గోపకులు, గోపికలు అలాగే యశోదంత మహారాజు ఆ గోవులు వీళ్ళందరినీ చూసి, గోవర్ధన్ చూసి అక్కడ తిరిగి నేను రాలేను నేను. నువ్వు బృందావనంలో వెళ్ళి యుద్ధవా, నువ్వు బృందావనంలో 11 నెలలు ఉన్నావు అక్కడ. 11 నెలల్లోనే అక్కడ ఉన్న పరిస్థితి చూసి నువ్వు తిరిగి వచ్చావు. కానీ నీ జీవితమే అక్కడ, నేను పుట్టి పెరిగిందే అక్కడ నేను. అక్కడి నుంచి నేను మళ్ళీ తిరిగి ఎలా రాగలను? అక్కడ నేను వదిలి వచ్చే ప్రసక్తే, నేను అక్కడికి వెళ్తే ఒకసారి మళ్ళీ నేను రాలేను. అలాంటి పరిస్థితి అవుతుంది అది. అందువల్ల నేను బృందావనం వెళ్తే సమస్య ఇది అని అంటే, అప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా విషయం తేలదు. ఏ విధంగా ఈ యొక్క కృష్ణుని లేపాలి, అలాగే కృష్ణుడి యొక్క పరిస్థితిని మార్చాలని వాళ్ళకి తెలియకుండా అప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటే సుభద్రాదేవి వస్తుంది. ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం అంటే? మా ప్రాబ్లం ఇది. కృష్ణ రాధారాణి నామంతో అలాగా పడిపోయి ఉన్నాడు. కృష్ణ లేకపోతే ఆయన బృందావనం ఎక్కడుందని అడుగుతాడు. బృందావనం వెళ్ళిపోతాడు ఆయన. ఆయన బృందావనం వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. ఈ లోపల మన అక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఈ సమస్య ఏ విధంగా తేల్చాలో తెలియటం లేదు. అయితే సుభద్రాదేవి వెంటనే చెప్తుంది, అయితే నాకు దగ్గర మంచి సలహా ఉంది నా దగ్గర. ఏమిటో చెప్పు సలహా అంటే, ఏం లేదు, నేను బృందావనంలో పుట్టి పెరగలేదు. అందువల్ల నేను వెళ్తాను బృందావనం ఫస్ట్. నేను వెళ్తాను కాబట్టి నేను బృందావనం వెళ్ళినప్పుడు మీరు బృందావనం వెళ్ళగానే నన్ను వాళ్ళందరూ, నేను స్త్రీని. ఆల్రెడీ ఉద్ధవుడు వెళ్ళాడు. ఉద్ధవుడు, బలరాముడు, వీళ్ళు వెళ్ళినా వాళ్ళ మాటలు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఉద్ధవుడు ఆల్రెడీ వచ్చాడు. కృష్ణుడు మళ్ళీ వస్తాడు కొన్నాళ్ళు అని చెప్పాడు. ఇప్పటివరకు కృష్ణుడు వెళ్ళలేదు. ఉద్ధవుడు మాటలు వాళ్ళు నమ్మరు. బలరాముడు పురుషుడు, నమ్మరు. కాబట్టి నేను స్త్రీని, నా మాట నమ్ముతారు వాళ్ళు. అదే నేను వెళ్ళి కృష్ణుడు వస్తున్నాడని చెప్తే వాళ్ళు నమ్ముతారు. నేను చెప్పింది వాళ్ళు వింటారు. నేను యశోద, గోపికల్ని, రాధారాణ్ణి నేను శాంతపరుస్తాను. నా మాట చెప్తే వాళ్ళు వింటారు. అందుకే నేను వెళ్తాను ముందు. అంటే మంచి రథాన్ని తయారు చేయండి మీరు, ఫస్ట్ నేను వెళ్తాను. అప్పుడు ఏం చేస్తుంది సుభద్ర? సుభద్రకు ఒక రథం, బలరాముడికి ఒక రథం. అప్పుడు సుభద్రాదేవి ఫస్ట్ ఎంటర్ అవుతుంది అన్నమాట బృందావనం. బృందావనానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు సుభద్రాదేవి వీళ్ళందరినీ చూస్తుంది. యశోదానంద మహారాజు, గోపికలు, రాధారాణి, వీళ్ళందరూ గోపకులు ఆవిడని బృందావనం అద్భుత రమణీయమైన ప్రదేశం. బృందావనంలో కృష్ణ ప్రేమ యొక్క ఆ యొక్క ప్రవాహం చూసి అన్ని చోట్ల చాలా ముగ్ధుడై సుభద్రాదేవి యశోదామాత గృహానికి వెళ్ళి యశోదమ్మ శాంతపరుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ వెళ్తారు, కృష్ణుడు ఏడి 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 అని. అప్పుడు ఏముంటుందంటే, అప్పుడు చెప్తుందన్నమాట, అవును కృష్ణుడు రాజు కదా, మధుర యొక్క ద్వారకలో రాజు కృష్ణుడు వస్తున్నాడు. కాకపోతే కృష్ణుడు బలరాములు వస్తున్నప్పుడు మధ్యదారిలోని చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల్లో ఉన్న రాజులందరూ కృష్ణ బలరాములకి హారతి ఇస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాల సేవలు చేస్తున్నారు. అందుకే వాళ్ళకు లేట్ అవుతుంది కొంచెం రావడానికి. అందుకే మీరు వెయిట్ చేయండి అని నేను చెప్తాను అని చెప్పి వీళ్ళకి చెప్తుంది నారదమామునికి, ఉద్ధవుడికి సుభద్ర. అదే విధంగా అక్కడ అదే సమాధానం వాళ్ళకి చెప్తుంది. యశోదానందమాన గోపికలకి, రాధారాణికి కృష్ణుడు వస్తున్నాడు, బలరాముడు వస్తున్నాడు అని. సో ఆ విధంగా ఈ రథయాత్ర సుభద్రాదేవి, బలరాముడు, సో ఆ ఫస్ట్ వెళ్తారు. వాళ్ళు వెళ్తారు అంటే బలరాముడు వెళ్తాడు. బలరాముడు వెళ్ళి ఆ విధంగా బలరాముడు యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏమిటి? మధ్యలో ఈ రాజ్యాలు వీళ్ళందరూ హారతులు ఇవన్నీ యాక్చువల్ గా ఏమీ లేదు. కాకపోతే సుభద్ర విధంగా వాళ్ళని శాంతపరుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ముందు బలరామ రథం బృందావనం ఎంటర్ అవుతుంది, ఆగిపోతుంది. అప్పుడు సుభద్రాదేవి రథం తర్వాత వచ్చి సుభద్రాదేవి బృందావనం లోపలికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళందరినీ శాంతపరుస్తుంది. ఈ రెండు అయిన అప్పుడు లాస్ట్ లో జగన్నాథుడు వస్తారు, కృష్ణుడు వస్తారు. ఆ విధంగా మనం జగన్నాథ రథాలు 3 రథాలు మనం చూస్తాం. అందుకే జగన్నాథ రథయాత్రలో మీకు 3 రథాలు వస్తాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ద్వారక నుంచి బృందావనానికి జగన్నాథ, బలదేవ్, సుభద్ర వెళ్తున్నారు అనమాట. ఇది యాక్చువల్ గా జగన్నాథుడు రథయాత్ర యొక్క బిగినింగ్ అనమాట. ఇది బట్ ఇక్కడ మనం ఈ కథ తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే,
ఇంకో ఇంకో విషయం మనం చాలా ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే చైతన్య మహాప్రభు ఈ చైతన్య మహాప్రభు ఈ రథయాత్రని ఏ విధంగా మనకి అవగాహన ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా చైతన్య మహాప్రభు రథయాత్రను మనకు అవగాహన ఇచ్చారు అంటే మన చైతన్య చరితామృతంలో ఉంటుంది. చైతన్య చరితామృతంలో మధ్య లీలలోని ఆ ఏ విధంగా మనం చైతన్య చరిత మధ్య లీలలోని 11, 12, 13 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు రథయాత్ర గురించి వివరిస్తాయి. సో ఈ 3 అధ్యాయాల్లో మనం ఏ విధంగా రథయాత్రను మనం అవగాహన చేసుకోవాలి, ఏ విధంగా జగన్నాథుడిని మనం దర్శనం చేసుకోవాలి రథయాత్ర రోజు, జగన్నాథుడు ఏ భావంతో రథయాత్ర ఏ భావంతో యాక్చువల్గా పూరిలో ఉంటాడు ఇప్పుడు, ఇవన్నీ కూడా మనకి చైతన్య మహాప్రభు మనకు అవగాహన ఇచ్చారండి. అసలు మనం ఎప్పుడు కూడా మనకి చైతన్య మహాప్రభు మనకి ఏం నేర్పారు అనేది మనకి ప్రభుపాద, భక్తి సిద్ధాంత ఠాకూరు, భక్తి ఠాకూరు వాళ్ళ మనకి చెప్తారు. ప్రభుపాద చైతన్య మహాప్రభు మనకి ఏం నేర్పారంటే భక్తి ఠాకూర్ చెప్తారనమాట. ఏమంటారంటే మనం పూరి వెళ్తున్నామంటే పూరి రథయాత్రకి మనం వెళ్తున్నామంటే పూరి రథయాత్రలో మనం జగన్నాథుడి రథం లాగడానికి మనం వెళ్ళట్లేదు. రథం కొంతమంది యాక్చువల్గా పూరి రథయాత్రకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమనుకుంటే యాక్చువల్గా నిజం కూడా ఎప్పుడైతే ఎవరైనా సరే పూరి జగన్నాథుడి యొక్క రథం యొక్క తాడుని పట్టుకుంటే మన పునర్జన్మ ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అది కరెక్టే. అంటే జగన్నాథుడి యొక్క తాడుని పట్టుకుంటే చాలు. కాకపోతే మనం ముక్తి కోసం మనం ఆశించట్లేదు. మనం ఎందుకు రథయాత్ర మనం వెళ్తున్నామంటే జగన్నాథుడిని ఏ భావంతో చూడాలో మనం నేర్చుకోవడానికి రథయాత్రకు వెళ్తున్నాం. జగన్నాథుడు ఏ భావంతో మనం సేవ చేయాలో అని చేయడానికి రథయాత్రకి వెళ్తున్నాం మనం. అంతే తప్పించి మనకి ముక్తి కావాలని చెప్పి రథయాత్రకి మనం వెళ్ళట్లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో శ్లోకం ఉంటుంది, 4వ శ్లోకం. ఆ శ్లోకం ఏమిటంటే నధనం నజనం నా సుందరీం కవితావా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితుకి త్వయి. ఆ శ్లోకం మనకేం చెప్తుంది? నాకు ధనం గాని, సుందరీలు గాని, నాకు పేరు ప్రతిష్టలు గాని, నాకు అనుచరులు గాని ఎవరో నాకు అక్కర్లేదు. నాకెప్పుడు కూడా నీ యొక్క సేవ, భక్తి యుక్త సేవ, జన్మ జన్మలకి నీ సేవ నాకు కావాలి. అదే నాకు కావాలి తప్పించి నాకు ఇంకేం అక్కర్లేదని చెప్పి నీ పాదాల సేవ ఒకటే నాకు కావాలని చెప్పి చైతన్య మహాప్రభు ప్రార్థన చేస్తారు శిక్షాస్త్రం. ఆ విధంగా భక్తిదాస్ ఠాకూర్ ఏమంటారంటే మన జన్మ జన్మలకి కృష్ణుడి యొక్క సేవ చేయడానికి మనకి మనకు ఆ అవకాశం కావాలని ప్రార్థన చేయాలి. అంతే తప్పించి ముక్తి కలగాలి, భౌతిక ప్రపంచం వెళ్ళిపోవాలని ప్రార్థన చేయకూడదు అని. ఎందుకంటే భగవంతునికి సేవ చేయడానికి మనకి ఎప్పుడు కోరుకోవాలి. ఆ సేవ అనేది ఈ భూలోకాలైనా సరే, ఆధ్యాత్మిక ఎక్కడైనా సరే సేవ చేయడానికే మనం రెడీగా ఉంటాం. మన జన్మ ఎక్కడెత్తుతున్నాం పాయింట్ కాదు. మనకి సేవ చేయడానికి అవకాశం ఉందా లేదా పాయింట్. ఈ సేవ ఒకటి చేయడానికి మనం కోరుకోవాలి. అదే యాక్చువల్‌గా కృష్ణునికి ప్రీతిపాత్రమైంది. అంతే తప్పించి నాకు ముక్తి కావాలి అని కోరుకుంటే ముక్తి అనేది వెళ్ళిపోతా ఆధ్యాత్మిక లోకాలు అక్కడ సేవ చేయడానికి అవకాశం రాకపోవచ్చు. సో అందువల్ల మనం ఎప్పుడు సేవకి ఎప్పుడు కోరుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా రథయాత్రకు మనం కృష్ణుడికి సేవలే చేస్తూ ఆయనకి ఏ భావంతో కృష్ణుని ప్రేమతో సేవ చేయాలంటే ఆ ప్రేమ భావంలో కృష్ణుడికి మనం ఆ భావాన్ని కోరుకుంటాం. ఆ ప్రేమతో కృష్ణుడికి సేవ చేయడానికి మనం కోరుకుంటాం. సో ఇప్పుడు ఏంటి ఇదే భావాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఆ భావం ఏంటంటే కృష్ణుడికి ప్రేమ భావంతో కృష్ణుని జగన్నాథ దర్శనం చేసుకోవాలి. ఆ ప్రేమ భావం ఎలాంటిది అంటే ఎలాంటి ప్రభావంతో మనం దర్శనం చేసుకోవాలి? బృందావనంలో ఉన్న వ్రజవాసుల యొక్క ప్రేమ భావం ఏ విధంగా ఉందో అదే ప్రేమ భావాన్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. అదే చైతన్య మహాప్రభు కూడా బృందావన వాసుల యొక్క ప్రేమ భావాన్ని తన యొక్క జీవితంలో అందరికీ చూపించారు. అంటే ఏ విధంగా బృందావనంలో ఆ భావంతో కృష్ణుని ఆరాధిస్తారో అదే ప్రేమ భావంలో మనం కూడా కృష్ణ ఆరాధించాలి. అదే పరజభావం అన్నమాట.
అలాంటి భావాన్ని చైతన్య మహాప్రభు ఎప్పుడు వ్యక్తపరిచేవారు పూరిలోని. అదే భావాన్ని రథయాత్ర కూడా వ్యక్తపరిచారు. అదే భావాన్ని మనం కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ భావంతోనే బృందావనం వాసులు ఏమంటారు? మనకి కథ కూడా తెలుసు. మనకి కథ విన్నాం. గోపికలు ఒకసారి నారద మహాముని ఆహ్, కృష్ణుడికి తలనొప్పి వచ్చినప్పుడు ద్వారకలోని కృష్ణుడి దగ్గరికి వెళ్లి నారద మహాముని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు? నా యొక్క నా భక్తుల యొక్క పాదధూళి నాకు తలకి రాస్తే నా తలనొప్పి తగ్గుతుందని. అప్పుడు నారద మహాముని ఏమంటాడు? అయితే చెప్పు నేను తీసుకొస్తాను. నీ పాదధూళే కదా! నేనే తీసుకొస్తానని చెప్పి నారద మహాముని అన్ని ప్రదేశాలు అన్ని లోకాలు వెళ్లి పాదధూళి భక్తుల పాదధూళి ఇవ్వమని అడిగితే ఎవరివ్వరు. ఎందుకివ్వరంటే మనకి భయం. మన పాదధూళి కృష్ణ తలలో పెట్టడం ఏమిటనే భయం మనకుంది. అంటే మన ప్రేమ మనకి భక్తి ఉంది. బట్ ఆ భక్తిలోని ఒక లోపం ఏంటంటే భగవంతుడు అనేది ఒక అవగాహన అన్నమాట. భగవంతుడికి మనం ఎలా పాదధూళి ఇస్తాం? మన పాదాల యొక్క ధూళి భగవంతుడికి ఎలా ఇస్తాం? అది తప్పు కదా! అనేది శాస్త్రం చెప్తుంది. అది మనకి తెలుసు. భగవంతుడికి మన పాదాలు మన పాదధూళి ఎలా ఇస్తాం? కాకపోతే ఎక్కడ కూడా ఆయనకి పాదధూళి దొరకదు. అప్పుడేం చేస్తారు తిరిగి వెనక్కి రాగానే ఎప్పుడైతే కృష్ణుడితో అదే మాట చెప్తారో నాకెక్కడ దొరకలేదని కృష్ణుడు ఏమంటాడు? "ఓ పని చెయ్యి బృందావనం వెళ్లి అక్కడ వాళ్ళని అడగని. వెళ్లి గోపికలను అడగంటారు." అప్పుడు వెంటనే కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం బృందావనం వెళ్లి గోపికలను అడగని వాళ్ళేం చేస్తారు? వాళ్ళేమంటారు? ఏమనరు. ఒకటే అంటారు. "ఓకే కృష్ణుడికి తలనొప్పా? ఏం కావాలి?" అంటే "మీ పాదధూళి కావాలి. పాదధూళి తీసుకో" అని చెప్పి వాళ్ళు శుభ్రంగా పాదాలతో శుభ్రంగా బృందావనం మనంతా కట్టేసి అదంతా ఇచ్చేస్తారు. అంటే అప్పుడు నారదముని అడగగానే మీకు నా మీ పాదధూళి ఆయన తల మీద పెడితే మీకు నరకప్రాయం అవుతుంది కదా! మీకు మళ్ళీ నరకానికి వెళ్తానికి భయం లేదంటే మాకు భయం ఉండదు. ఎక్కడికైనా మేము వెళ్ళిపోతాం. మాకు ఆ భయం ఉండదు. కృష్ణ తలనొప్పి తగ్గితే మాకు చాలు. ఇంకేం అక్కర్లేదు మాకని చెప్పి బృందావనంలో గోపికలు ఆన్సర్ నారద మహామునికి. అంటే ఏంటి? కృష్ణుడికి ఆనందం కలిగితే చాలు. మేము భక్తి మార్గాల్లో మనం ఎక్కడున్నా మేము జన్మెత్తుతాం. మాకు ప్రాబ్లమ్ లేదు. అది గోపికలకు ఆన్సర్. అందుకే చైతన్య మహాప్రభు ఏమంటారు? "మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకీ త్వయి." నాకు జన్మ జన్మలకి నీ సేవ చేయడానికే నాకు అవకాశం. నాకు ఏ లోకంలో ఎక్కడున్నా సరే నాకు అనవసరం. అంటే నేను వైకుంఠానికి వెళ్ళాలి, గోలోకానికే వెళ్ళాలనే పాయింట్ కాదు. నాకు కృష్ణుడి సేవ చేసే అవకాశం వస్తే నాకు చాలు. అది యొక్క భక్తుడి యొక్క నిజమైన ప్రేమ. అందుకే భక్తివరత ఠాకూర్ కూడా పాటలో రాస్తారు. "కీట జన్మ హౌజాత తువా దాస బహిర్ముఖ బ్రహ్మ జన్మ నాహి ఆస." ఆయన ఏమంటారు భక్తివరత ఠాకూరు? "కీట జన్మ హౌజాత తువా దాస." నాకొక చిన్న పురుగు కింద కూడా నేను జన్మెత్తడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ పురుగు కింద జన్మెత్తినా సరే నాకు కృష్ణ భక్తి చేయడానికి అవకాశం వస్తే నాకు చాలు. నాకింకేం అక్కర్లేదు. ఆ పురుగు కింద ఒక చిన్న కీటకం కింద జన్మెత్తడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి భక్తివరత ఠాకూర్ పాట రాస్తారు. అంటే ఏంటి? మనకి కృష్ణ సేవ ప్రేమతో కృష్ణుడికి సేవ చేయాలి తప్పించి ఎలాంటి జన్మలున్నా ఎక్కడున్నా పర్వాలేదు. ఇది యాక్చువల్ నిజమైన ప్రేమ. ఇదే బృందావనంలో వాళ్ళ ప్రేమ. సో, అలాంటి ప్రేమ భావంలోని కృష్ణుకి ఆనందాన్ని ఇవ్వచ్చే ప్రేమ భావంలో కృష్ణుకి సేవ చేయాలని చెప్పి బృందావన వాసులు ఎప్పుడూ ప్రేమతో ఉంటారు. అంటే కృష్ణుడు భగవంతుడా కాదా వాళ్ళకి ధ్యాస ఉండదు. కృష్ణుని ఏ విధంగా పూర్తిగా ప్రేమిస్తారు కృష్ణునే చూసుకుంటూ ఉంటారు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మనం బృందావన లీలలో ఒక కథ ఉంది. కృష్ణుడు ఒకసారి ఈ గోపకుల పాలతోని ఆవులతోని అరణ్యాల్లో విహరిస్తూ ఉంటే ఒక పక్కన ఆవులన్నీ మేపుతూ ఉంటారు. గోపకులందరూ కూడాను కృష్ణుడితో ఆటలాడుకుంటూ ఉంటారు. సడెన్‌గా అక్కడ అరణ్యంలోని ఫారెస్ట్ ఫైర్ అంటే ఆహ్, దావానలం అంటే అరణ్యంలో ఉన్న ఆకులు, అలములు అన్నీ అంటుకుంటాయి. ఒకసారి అంటుకోగానే ఏమవుతుంది? అరణ్యం మొత్తం చాలా తొందరగా మంట అగ్ని పూర్తిగా వ్యాప్తి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అరణ్యం మొత్తం. ఆ ఆ సమయంలోని పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంటే అప్పుడేమవుతుంది? కృష్ణుడు అరణ్యం అంతా కాలిపోతుంటే, ఆ యొక్క మంటని తన నోట్లోంచి పీల్చేస్తాడు. అంటే నోట్లోకి పీల్చి ఆ మంటను ఆపేస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు నోట్లోంచి పీలుస్తున్నాడో ఆ మంటని, కృష్ణుడి శరీరం కాలిపోతుందేమో అని భయంతో ఈ గోపకులందరూ ఏం చేస్తారంటే, కృష్ణుడు మంటల మధ్యలో ఉండిపోతాడు. తన చుట్టూ మంటలుంటాయి.
ఇప్పుడు గోపికలు ఏం చేస్తారు, మంటల్లో దూకేసి ఆ కృష్ణుడి చుట్టూ ఒక సర్కిల్ లాగా ఫామ్ చేస్తారు. అంటే కృష్ణుడి చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒక చక్రం లాగా, అంటే ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసి కృష్ణుడు మీద మంట రాకుండా కాపాడుతారు అనమాట. అంటే గోపికలు ఆల్రెడీ కృష్ణుడు చాలా మంది రాక్షసులు ఇంత ముందు చంపాడు, వాళ్ళ ఎదురుగుండా, వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే చాలా లీలలు చేశాడు. అయినా సరే కృష్ణుడు కృష్ణుడు వాళ్ళు ఒక భగవంతుడి కింద అలా చూడట్లేదు వాళ్ళు. కృష్ణుడికి ఇప్పుడు కృష్ణుడికి ఏ విధంగా ఈ మంటల వల్ల కృష్ణుడికి ఏ విధంగా కృష్ణుడికి ఏమవుతుందో అని చెప్పి వాళ్ళ శరీరాలు ఆ మంటల మీద పడుతున్నా సరే కేర్ చేయకుండా కృష్ణుడి శరీరాన్ని కాపాడుతూ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళేమైనా పర్వాలేదు, కృష్ణుడు మాత్రం ఏమవ్వకూడదు. ఇది బృందావనంలో వాళ్ళ ప్రేమ. అంటే ఏంటంటే కృష్ణ ఆల్రెడీ చాలా శక్తివంతుడని చూసినా సరే వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే కృష్ణ ఎప్పుడు ఆనందంగా ఉండాలి, కృష్ణ ఎప్పుడు ప్రేమించాలి, కృష్ణుడికి ఏమవ్వకూడదు. రేపు కృష్ణుడికి ఏమైనా అయితే మేము బతకలేం. అక్కడ వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే కృష్ణుడికి ఏమైనా అయితే మేము బతకలేం అనేది వాళ్ళ ప్రేమ. అందుకే కృష్ణుడి కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళు దారిపోస్తారు. అది అన్నమాట. మన గోపికలు అదే కాదు, గోపికలు అదే చేస్తూ ఉంటారు. గోపికలు ఏం చేస్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ సంసారాల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వాళ్ళ అన్ని వదిలేసి పరిగెట్టారు కృష్ణుడి కోసం. ఎందుకు పరిగెట్టారంటే కృష్ణుని ప్రేమిస్తే వాళ్ళకేం అక్కర్లేదు. అందుకే కృష్ణుడు ఏమంటాడు, మిమ్మల్ని మీ యొక్క ప్రేమని నేను ఇవ్వలేను. మీరెంత ప్రేమ నా మీద చూపిస్తుంది, అంత ప్రేమ మీ మీద చూపించలేను అంటాడు కృష్ణుడు వాళ్ళతో. ఎందుకంటే మీలాగా నేను నా యశోదని, నందమహారాజుని అంత వదిలేసి మీ వల్లనే పరిగెట్టి మీ దగ్గర రాలేను నేను. కానీ మీరు నా దగ్గరికి అన్ని వదిలేసి పరిగెట్టుకొచ్చారు మీరు. అంటే మీ ప్రేమని నేను ఎటువంటి పరిస్థితుల్లో తీర్చుకోలేను, మీ రుణాన్ని మీద నేను తీర్చుకోవాలని కృష్ణుడు అంటాడు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే బ్రహ్మ యొక్క వయసు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు అంటే మన కాలమానం ప్రకారం 311 ట్రిలియన్ కోట్ల సంవత్సరాలు బ్రహ్మ వయసు. అంత 311 ట్రిలియన్ కోట్ల సంవత్సరాలు కూడా అంత కాలం అంత కూడా నేను మీ రుణాన్ని నేను తీర్చుకోలేను అని చెప్పి కృష్ణుడు గోపికలతో అంటాడు. అంటే బ్రహ్మ వయస్సు 100 సంవత్సరాల వయస్సు అంతా కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించినా మీ రుణాన్ని తీర్చుకోలేను అని చెప్పి కృష్ణుడు అంటాడు గోపికలతో. సో ఆ విధంగాను కృష్ణుడు గోపికలతో మీ రుణాన్ని, మీ ప్రేమ బంధం అలాంటిది నా మీద అని. సో అందువలన బ్రహ్మ జీవిత కాలంలోనే నేను తీర్చుకోలేని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే గోపికల యొక్క ప్రేమ అంత ఉన్నతమైందని అర్థం. మనం పాయింట్కి వద్దాం. చైతన్య మహాప్రభు మనకేమిచ్చారు? శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. మనకేమిచ్చారు చైతన్య మహాప్రభు? చైతన్య మహాప్రభు మనకి రాధాకృష్ణ ప్రేమనిచ్చారు, గోపికల ప్రేమనిచ్చారు. ఏమిటి ఆయన ఇచ్చారంటే అంతకు ముందు వరకు ఈ రాధాకృష్ణ ప్రేమ, గోపికల ప్రేమ, వ్రజవాసుల ప్రేమ మనకి తెలియదు. చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాతే మనకి ఈ విషయాలు తెలిసాయి. అంతకుముందు ఈ విషయాలన్నీ రహస్యంగా ఉండేవి. చైతన్య మహాప్రభు మనకి ఓపెన్ చేశారు. అందుకే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఈ యొక్క ఈ శ్రీకృష్ణ ప్రేమ అనే భాండాగారం దాన్ని వాళ్ళు పూర్తిగా కొల్లగొట్టి ఓపెన్ చేశారు. వాళ్ళు ఆ సీల్ ఓపెన్ చేసి మనకు ఆ ప్రేమను పంచుతున్నారు అని చెప్తున్నారు అనమాట. సో అందుకే ఈ రథయాత్ర మూలంగా చైతన్య మహాప్రభు ఈ ప్రేమని వ్యక్తపరిచారు. ఆ యొక్క విషయాలు మనం కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే ఈ రథయాత్ర అనేది చైతన్య మహాప్రభు యొక్క దృష్టి ద్వారా మనం చూడాలి. అంతే తప్పించి మామూలుగా మనం చూడకూడదు. మనం ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు చైతన్య మహాప్రభు చెప్పిన విధంగా మనం రథయాత్రని పాల్గొనాలి. చైతన్య మహాప్రభు ఆయనకు అనుచరులు ఎప్పుడూ కూడా రథాన్ని లాగడం గాని, రథం లాగి ముక్తిని పొందాలని వాళ్ళకి ఎప్పుడు కోరిక లేదు. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే చైతన్య మహాప్రభు అనుచరులందరూ కూడా మన చైతన్య చరితామృతంలో మనం చూడగలం. వాళ్ళకి చైతన్య మహాప్రభు ఏం చేసేవారంటే బెంగాల్ నుంచి ప్రతి సంవత్సరం 200 మంది బెంగాల్ నుంచి రథయాత్రకు వచ్చేవారు. ఆ భక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ 7 గ్రూపుల కింద తయారు చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క లీడర్ని పెట్టి 7 గ్రూపుల వాళ్ళు కూడా 7 గ్రూపులు ఒక్కొక్కరు చాలా బాగా కీర్తన చేస్తారు.
వాళ్ళందరినీ పెట్టి కీర్తన చేయించారు అందరి చేత. అలాగే చైతన్య మహాప్రభు ఒక గ్రూపులో కీర్తన చేసేవాళ్ళు ఒక గ్రూపు. అంటే కీర్తన చేసేవాళ్ళు కొంతమంది. అలాగే డాన్స్ చేసేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు కొంతమంది. ఆ కీర్తన చేసినప్పుడు పాడేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ఒక గ్రూప్ కి డాన్స్ చేసే వాళ్ళని, కీర్తన చేసే వాళ్ళని ఏ పెట్టారనమాట. అలాగే 7 గ్రూపులు క్రియేట్ చేసి ఆయన కూడా కీర్తన చేస్తూ ఆ గ్రూపుల మధ్యలో పాడేవారు. అంటే ఆ విధంగా కీర్తన చేస్తూ డాన్స్ చేసేవారనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఈ విధంగా అందరికీ కూడా కీర్తన చేయమన్నారు. అందుకే రథయాత్రలో మనం కీర్తన చేసి జగన్నాథుడిని మనం ఏ విధంగా చూడాలంటే ఆ కీర్తనతో, ప్రేమతో కీర్తన జగన్నాథుడిని మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే మాకు ఆ బృందావన యొక్క ప్రేమ మాకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వు అని. అంటే చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ మాకు అనుగ్రహాన్ని ఇవ్వని మనం జగన్నాథుని మనం ప్రార్థన చేయాలి. సో మనం ముక్తి కోసం మనం వెళ్ళట్లేదు జగన్నాథ రథయాత్రకి. ప్రేమని పొందడానికి మనం వెళ్తున్నాం. చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం పొందడానికి మనం వెళ్తున్నాం. మనం కీర్తన చేయడానికి మనం వెళ్తున్నాం. ఆ కీర్తనలో జగన్నాథుని దర్శనం చేసుకుని కీర్తన చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ పూరిలో జగన్నాథుడు చైతన్య మహాప్రభు యొక్క భావం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. జగన్నాథుడు ఏ భావంలో ఉంటాడు? చైతన్య మహాప్రభు ఏ భావంలో ఉంటారు? చైతన్య మహాప్రభు ఎవరు? రాధాకృష్ణుడు. రాధాకృష్ణ కలిపి అవతారం. జగన్నాథుడు ఎవరు? కృష్ణుడు. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు రాధాకృష్ణులు కలిపి అవతారం కాబట్టి కృష్ణుడు ఏ భావంలో వచ్చాడు? రాధా భావంలో వచ్చాడు. సో చైతన్య మహాప్రభు ఎప్పుడు ఏ భావంలో ఉంటారు? రాధారాణి భావంలో ఉంటారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు జగన్నాథుని చూస్తాడో ఆయన చూస్తే ఏ భావంలో చూస్తారు ఆయన? రాధారాణి భావంలో జగన్నాథ్ శ్యామసుందర కృష్ణ చూస్తారు. ఎప్పుడైతే రాధారాణి కృష్ణ చూస్తుందో ఏ విధంగా భావాన్ని ప్రేమ భావాన్ని పొందుతుంది అనేది చైతన్య మహాప్రభు వ్యక్తపరుస్తారు. అదే భావంతో చూస్తారు. అదే జగన్నాథుని ఏ భావంతో చూస్తాడు? చైతన్య మహాప్రభుని రాధారాణిని చూస్తారు ఆయన జగన్నాథుడు. చైతన్య మహాప్రభుని చూడరు. జగన్నాథుడు చైతన్య మహాప్రభు ఎదురుగుండా ఉంటే రాధారాణిని చూస్తారు. అంటే కృష్ణుడు రాధారాణిని చూస్తున్నాడు, రాధారాణి కృష్ణుడు చూస్తోంది అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరు ఇక్కడ కలుస్తారు పూరిలో. రాధారాణి జగన్నాథుడు ఇద్దరు కూడా ఇక్కడ పూరిలో కలుస్తారు అనమాట. అదే చైతన్య మహాప్రభు జగన్నాథుడు యొక్క ఆ కనెక్షన్. సో అందుకే ప్రతిరోజు చైతన్య మహాప్రభు పూరిలోని జగన్నాథ్ టెంపుల్ లోపలికి వెళ్ళి గంటల తరబడి జగన్నాథుని చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తూ ఉంటారంటే ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? రాధారాణి ఎదురుగుండా ఉంది, జగన్నాథుడు అక్కడ ఉన్నాడు. జగన్నాథుడు శ్యామసుందరుడు. శ్యామసుందర భావంతో జగన్నాథుడు రాధారాణి చూస్తుంటే రాధారాణి కృష్ణుడు చూస్తుంది అనమాట. ఆ విధంగా రాధాకృష్ణుల యొక్క ఆ యొక్క దర్శనం ఆ విధంగా వాళ్ళ భావం ఆ విధంగా కనెక్ట్ అవుతుంది పూరిలో. ఇప్పుడు చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటే అక్కడ పూరి రథయాత్రలో రాధారాణి భావన నృత్యం చేస్తూ ఉంటే, కీర్తన చేస్తూ ఉంటే జగన్నాథుడు కళ్ళు రెండు కూడా కనురెప్పలు కూడా ముయ్యకుండా అలా చూస్తాడంటే జగన్నాథుడు. చైతన్య మహాప్రభు నృత్యం చేస్తుంటే కనురెప్పలు ఆయన ముయ్యడు జగన్నాథుడు. ఎక్కడ కనురెప్పలు మూస్తే ఆ నృత్యం అక్కడ మనం చూడలేకపోతాం అని చెప్పి కనురెప్పలు ముయ్యకుండా ఆ నృత్యాన్ని చూస్తాడు జగన్నాథుడు ఆ కీర్తన వింటూ. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు కూడా అప్పుడు టెస్ట్ పెడుతూ ఉంటాడు జగన్నాథుడికి రథయాత్రలో. అంటే కీర్తన చేస్తూ టెస్ట్ ఏంటంటే కృష్ణుడు మధుర వెళ్ళిపోయాడు బృందావనం వదిలేసి. మధుర వెళ్ళిపోతే గోపికలు రాధారాణి చాలా బాధపడ్డారు. మమ్మల్ని కృష్ణుడు మర్చిపోయాడని చెప్పి వాళ్ళు కృష్ణుని అనేక రకాలుగా అంటారు. కృష్ణుడికి మేము గుర్తులేము అంటారు. రాధారాణి కృష్ణుని మేము మర్చిపోయి వెళ్ళిపోయాడు అంటుంది. చాలా రకాలు మాట్లాడుతుంది రాధారాణి. అప్పుడు అదే భావంలో చైతన్య మహాప్రభు రథయాత్ర టైంలో ఉంటారు. రాధారాణి ఆ భావంలో ఉంటారు. రాధారాణి భావంలో ఉండడం వల్ల కృష్ణుడు మమ్మల్ని మర్చిపోయాడు, బృందావనం వెళ్ళిపోయాడు. అందుకే బృందావనం రథయాత్ర అంటే బృందావనం కృష్ణుని తీసుకురావడం రాధారాణి. అందుకే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే రథయాత్రలోని రథం ముందు కీర్తన చేస్తూ డాన్స్ చేస్తారు. అంటే ఏంటి? చైతన్య మహాప్రభు జగన్నాథుడిని లాక్కుని తీసుకెళ్తాడు బృందావనాన్ని.
అది యాక్చువల్ అర్థం. చైతన్య మహాప్రభు జగన్నాథ్ రథం ముందు నృత్యం చేయడం దానికి అర్థం ఏంటంటే, చైతన్య మహాప్రభు రాధారాణి కాబట్టి రాధారాణి జగన్నాథుణ్ణి లాక్కెళ్తుంది బృందావనం. అది దాని అర్థం. ఇప్పుడు ఆ రాధారాణి టెస్ట్ పెడుతుందన్నమాట. ఏం టెస్ట్ పెడుతుందంటే, నన్ను కృష్ణుడు మర్చిపోయి వెళ్ళిపోయాడు బృందావనం. అందువల్ల నేను కృష్ణ అప్పుడు గుర్తున్నానా లేనా, మధుర వెళ్ళిపోయినా సరే మధురలో కృష్ణ నన్ను గుర్తుంచుకున్నాడా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. అందుకే ఏం చేస్తుంది, రాధారాణి చైతన్య మహాప్రభు రూపంలో రాధారాణి కదా, వెంటనే చైతన్య మహాప్రభు డాన్స్ చేసి వెంటనే రథం వెనకాతల వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టారు. రథం ముందు కాకుండా. అంటే నేను రథం వెనకాతల డాన్స్ చేసి కీర్తన చేస్తుంటే రథం వెళ్ళిపోతోందా, రథం ఆగుతోందా అని చెప్పి టెస్టింగ్ అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే రథం వెనక డాన్స్ చేయడం కీర్తన చేయడం మొదలు పెట్టారో, జగన్నాథుడు వెంటనే జగన్నాథునికి ముందుకు రథం కథలు ఆగిపోతుంది అనమాట. రథం కదలకుండా ఆగిపోతుంది. వాళ్ళు ఎంత లాగుతారో రథం కదలదు. రథం ఎంత లాగుతున్నా రథం కదలదు అనమాట. అప్పుడు వెనకాల చైతన్య మహాప్రభు అర్థమవుతావు, రథం కదలటంటే జగన్నాథుడు వెయిట్ చేస్తున్నాడు నా కోసం. అందుకే మళ్ళీ నేను ముందుకెళ్తాను రథం కదిలినప్పుడు ఆయన టెస్ట్ పడతాడు, నా కోసం జగన్నాథుడు వెయిట్ చేస్తాడా, లేకపోతే నా కోసం జగన్నాథుడు నన్ను మర్చిపోయి వెళ్ళిపోతాడా అని చెప్పి. రాధారాణి చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, వెంటనే ముందుకు వచ్చి డాన్స్ చేసి మళ్ళీ కీర్తన అప్పుడు మళ్ళీ రథం ముందుకు బయలుదేరు. ఈ విధంగా టెస్ట్ పడుతుంటారు చైతన్య మహాప్రభు జగన్నాథుడికి అనమాట. ఈ విధంగా అంటే ఏంటి, మనం ఈ రథయాత్రని ఏ విధంగా చూడాలి, రాధాకృష్ణుల యొక్క సంభోగం అనమాట. రాధాకృష్ణ యొక్క కలయిక. అంటే వాళ్ళకి మనం సేవ చేయాలి. అలాగే ఆ ప్రేమ భావాన్ని మనం కూడా పొందాలి. ఆ ప్రేమ భావంతో కృష్ణ మనం సేవ చేయాలి. ఇదే యాక్చువల్ గా రథయాత్ర. ఈ భావంతోనే మనం రథయాత్ర మనం చెయ్యాలి. అంతే తప్పించి రథయాత్రలోని ముక్తి పొందాలి, రథం లాగాలి, ఇవన్నీ కూడా సెకండరీ పాయింట్స్. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం ఏ భావంలో జగన్నాథ్ని చూడాలి, ఏ భావంలో చైతన్య మహాప్రభు జగన్నాథుని చూశారు, అదే విధంగా చైతన్య మహాప్రభు భక్తులందరూ కూడా ఆ సమయంలో అదే విధంగా కీర్తన చేశారు. ఆ భావంతోనే జగన్నాథ్ కీర్తన చేసి జగన్నాథుని చూశారు. అలాగే మనం కూడా ఆ విధంగానే ఈ రథయాత్ర నాడు చైతన్య మహాప్రభు యొక్క అనుచరులం కాబట్టి మన చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ కాబట్టి అదే భావంలో మనం జగన్నాథ రథయాత్రకు మనం పాల్గొంటాం. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన రథయాత్ర అనేది మనకి రథం లాగడానికి కాదు, ప్రేమ భావంతో చైతన్య మహాప్రభు మనకి ఏం నేర్పించారో ఆ భావంతో జగన్నాథుడికి దర్శనం చేసుకుని జగన్నాథుడికి ప్రార్థించి జగన్నాథుడికి సేవ చేయడానికి కీర్తన చేయడానికి మనం రథయాత్రకు వెళ్తాం. ఇది యాక్చువల్ గా రథయాత్రకి అర్థం. సో ఈ విధంగా మనం ఈ రథయాత్ర గురించి మనం ఈ విధంగా చర్చించుకున్నాం. ఇది రథయాత్ర యొక్క సారం అన్నమాట. అంటే ఏంటి, సుభద్ర, బలరాముడు, కృష్ణుడు కూడా బృందావనం వెళ్తున్నారు. ఇదే రథయాత్ర. ఇది అప్పుడు జరిగింది ద్వారకలో ఉన్నప్పుడు. వాళ్ళ ముగ్గురు బృందావనం వెళ్ళారు నారద మహాముని ఉద్ధవుడు యొక్క సంభాషణ ప్రకారం. అదే రథయాత్ర ఇప్పుడు జరుగుతోంది. సో ఈ రథయాత్రగా ద్వారక అనే జగన్నాథ మందిర్, గుండీచా మందిర్, సుందరాచల బృందావనం. ఎందుకు బృందావనం గుండీచా మందిర్ బృందావనం అయిందంటే, ఇంద్రజుమ్న మహారాజు జగన్నాథ బలదేవ సుభద్ర యొక్క విగ్రహాల్ని అక్కడ గుండిజా మందిర్లో చెక్కించాడు. ఆ విగ్రహాల్ని చెక్కించడం జరిగింది అక్కడ. అందువల్లే జగన్నాథుడు అవతరించింది అక్కడ. అందుకే అది బృందావనం అయింది. జగన్నాథుడు అవతరించడానికంటే కృష్ణ ఎక్కడ అవతరించాడు, బృందావనంలో అవతరించాడు. అదే జగన్నాథుడు కాబట్టి అక్కడే అదే బృందావనం. అందుకే సుందరాచల్ గుండీచా మందిరం బృందావనం అన్నమాట. ఇది జగన్నాథ మందిర ద్వారం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది రథయాత్ర. సో ఈ విధంగా రథయాత్ర రేపు అందరూ జరుపుకుంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇస్కాన్ టెంపుల్స్ అన్ని చోట్ల రేపు చాలా చోట్ల రథయాత్ర జరుగుతుంది. అలాగే అన్ని ఊళ్ళలో కూడా చాలా ఊళ్ళో జరుగుతుంది. పూరిలో రేపు పూరిలో మెయిన్ రథయాత్ర. మిగతా సెంటర్స్ లో కూడా ఇదే రథయాత్ర జరుగుతోంది చాలా చోట్ల. సో మీరందరూ కూడా వీలైనంత వరకు రేపు మీకు దగ్గరలో ఎక్కడ రథయాత్ర జరుగుతుందో అక్కడ వెళ్ళి పాల్గొనాలి. ఈ భావంతో మనం చైతన్య మహాప్రభు మనకు చూపించిన భావంతో ఈ రథయాత్రలో మనం పాల్గొనాలి. ఇది యొక్క విషయం అన్నమాట. అందుకే ఈ విషయాల్ని మనం చర్చించుకోవాలి. సో మనకి ఇంకా పూర్తిగా రథయాత్ర అనేది యాక్చువల్ గా రథయాత్ర గురించి చైతన్య మహాప్రభు ఈ 3 అధ్యాయాలు చాలా డీటెయిల్ గా వివరాలు ఇస్తాయి. ఇవి మనం చదువుకుంటే చైతన్య చరితామృతంలో మనకు రథయాత్ర బాగా అవగాహన వస్తుంది. సో వీటి గురించి మనం బాగా అర్థం చేసుకోగలం. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఈ యొక్క విషయాలు చర్చించుకున్నాం. మీకు ఏమైనా ఈ యొక్క డౌట్స్ కానీ లేకపోతే మీకు ఏమైనా విషయం కొంచెం ఫిలాసాఫికల్ పాయింట్స్ ఇవి
ఎవరికైనా అర్థం అవ్వలేదు అంటే ఈ యొక్క విషయాలు ఎవరైనా అడగగలరు. హరే కృష్ణ. హరికృష్ణ చాలా చక్కగా వివరించారు రథయాత్ర గురించి. అంటే అది రథయాత్ర గురించి బాగా చక్కగా వివరించారు. రథయాత్ర చూసే పద్ధతి కూడా చాలా బాగా వివరించారు. అంతకుముందు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగానే రథం లాగడానికి వెళ్ళే అదే తత్వంతో అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనం చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మనం ఆలోచించుకొని మనం సేవ కోసం జగన్నాథుడికి మనం సేవ ఎలా చేయాలో అని ఆ విషయం చెప్తూ చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదాలు. హరికృష్ణ, ఇప్పుడు మనకి జగన్నాథ యాత్ర ఇప్పుడు మనకి ముందు మీ మాట వినబట్లేదు. ముందేమో సుభద్ర మాత, తర్వాత బలరాముడు, తర్వాత కృష్ణ. ముందు యాక్చువల్గా ముందు బలరాముడు, సుభద్ర, తర్వాత జగన్నాథుడు. సో మరి ఇక్కడ పూరిలో కూడా అదే విధంగా రథాలు నడుస్తాయా? ఫస్ట్ రథం బలరాముడు రథం లాగుతారు. అది ఫస్ట్ తొందరగా వెళ్ళిపోతుంది. బలరాముడు అదే దీనికి గుండిచాకి. తర్వాత సుభద్ర రథం లాగుతారు. అంటే గోదాంతా ఒకటి కాదు, బలరాముడు లాగిన తర్వాత కొంతసేపటికి కొంత దూరం బలరాముడు లాగి సుభద్ర రథం కూడా లాగేస్తారు. అదే మొదలు పెట్టేస్తారు. తర్వాత అందరూ పట్టుకుని రెడీగా ఉంటారు అన్నమాట. 3 రథాలకు అందరూ తాళ్లు పట్టుకుని ఫస్ట్ బలరామరాజు వదులుతారు. ఫస్ట్ అది కొంత దూరం వెళ్ళింది, సుభద్రరాజు అక్కడ వదులుతారు. వాళ్ళిద్దరూ ఇంకా మ్యాక్సిమం వెళ్ళిపోతారు. అప్పుడు జగన్నాథ్ లాస్ట్ వదులుతారు. లాస్ట్ బాగుతారు. జగన్నాథ్ చాలా అంటే జగన్నాథుడు అక్కడ ఏమవుతుందంటే, ఒకసారి జగన్నాథుడు సాయంత్రం ఆ సంధ్యా సమయం అయ్యేసరికి గుండిచా వెళ్ళలేకపోతాడు, ఆగిపోతాడు మధ్యలో. అంటే మధ్యలో గుండిచా వెళ్లే దారిలో మధ్యలో ఆపేస్తారు. ఇంకా రథం ఇంకా కదిలించరు. ఇంకా ఎప్పుడో సంధ్యా సమయం స్టార్ట్ అయింది ఆపేస్తారు. ఇంకా రథయాత్ర ఉండదు, స్టాప్ అయిపోతుంది. ఆ మర్నాడు పొద్దున జగన్నాథ్ రోడ్డు మధ్యలో అలాగే ఉంటాడు. ఎప్పుడు చూడలేదు. రాత్రి తెల్లవారులు రథం అక్కడే ఉంటుందా ప్రభుజీ? మధ్యలోనే రోడ్డు మధ్యలో ఉంటుంది. మరి జనాలు కూడా అక్కడే ఉండిపోతారా వెళ్ళిన భక్తులందరూ? అంటే ఆ పాండాస్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పాండాస్ ఉంటారు, ఆ రథం పాండాస్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు నైట్ అంతా. జగన్నాథుడు అలాగే ఉంటాడు. వర్షం పడినా ఏమైనా సరే అక్కడే ఫుల్ వర్షం. లాస్ట్ టైం అయితే కొన్ని సంవత్సరాల మంది విపరీతమైన వర్షం ఆ రోజు జగన్నాథ రథయాత్ర రోజు. నైట్ అంతా ఫుల్ వర్షం అయినా సరే జగన్నాథుడు రథం లోపల అలాగే ఉంటాడు. అంటే జగన్నాథ్ వాళ్ళ సంబంధం అలాంటిది అనమాట, పాండాస్. మళ్ళీ మర్నాడు వెళ్తాడు జగన్నాథుడు గుండిచాకి. అది కూడా వెళ్ళిన తర్వాత ఆ 3 రథాలు గుండిచా మందిర్ వెలుపల బయట ఉంటాయి. జగన్నాథుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే లోపలికి వెళ్తాడు. ఆ ముగ్గురు కూడా ఎప్పుడు వెళ్ళాలి అప్పుడే లోపలికి వెళ్తాడు, వెంటనే వెళ్ళిపోరు లోపలికి. అక్కడ ఒకసారి ఏమైందంటే, శనివారం రథయాత్ర అయింది. శనివారం సాయంత్రం 6 అయిపోయేసరికి మధ్యదారిలో జగన్నాథుడు ఆగిపోయాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సుభద్ర బలరాం ఇద్దరు వెళ్ళిపోయారు గుండిచాకి. ఈయన ఆగిపోయాడు. మర్నాటి పొద్దున మళ్ళీ ఆదివారం పొద్దున స్టార్ట్ చేసి మధ్యాహ్నంకి వెళ్ళాడు గుండిచా. వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. జగన్నాథ్ సుభద్ర ముగ్గురు బయట ఉండిపోయారు. ఇప్పుడు సోమవారం సాయంత్రం అక్కడే ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం సోమవారం సాయంత్రం జగన్నాథ్ బయటే ఉన్నాడు గుండిచా బయట. అప్పుడు ఎప్పుడు కావాలంటే జగన్నాథుడు అప్పుడు వెళ్తాడు అనమాట. వెంటనే వెళ్ళిపోతాడు, లేకపోతే ఒక రోజు తర్వాత వెళ్తాడు, వాళ్ళ ఇష్టం. జగన్నాథుడు బలరాం సుభద్ర వాళ్ళ ఇష్టం. వాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తారు వాళ్ళంతే. అది ఇది టైమింగే ఉండదు వాళ్ళకి. పాండాస్కి టైమింగ్ ఉండదు. వాళ్ళు ఎప్పుడు జగన్నాథ్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు లోపలికి. జగన్నాథుడి ప్లాన్ అనమాట ఇది. సో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇవన్నీ కూడా పాండాస్ చేస్తారు. బట్ మనకేంటి చైతన్య మహాప్రభు అనుసరిస్తున్నాం కాబట్టి ఆ యొక్క బ్రజవాసుల ప్రేమను మనం నేర్చుకుంటున్నాం రథయాత్ర ద్వారా. అదే మనం తెలుసుకుంటున్నాం. బృందావనం అనేది ఈవెన్ బ్రహ్మ కూడా అర్థం అవని ఆ ప్రేమతత్వం బృందావనం.
బ్రహ్మదేవుడుగా అర్థం. అలాంటి ప్రేమతత్వాన్ని ఉద్ధవుడు ఆ విధంగా ఆలోచిస్తాడు. అలాంటి బృందావనం నేను ఒక చిన్న గడ్డి పూజ కింద పుడితే నా జీవితం ధన్యం అవుతుందని. అలాంటి బృందావనం ప్రేమతత్వాన్ని జగన్నాథుడు చైతన్య మహాప్రభు మనకు చూపించారు రథయాత్రలో. అది ఆ విధంగా నాకు కూడా మనం కూడా ప్రేమను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో జగన్నాథ రథయాత్ర మనం వెళ్ళాలి. ఆ విధంగా ప్రేమ భావంతో మనం జగన్నాథుని ప్రార్థించాలన్నమాట. అది మనం నేర్చుకోవాల్సింది. చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ నేర్చుకోవాల్సింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు చెన్నైలో ఎప్పుడు ప్రభు రథయాత్ర ఏ ఏరియాలో ఉంటుంది? రేపు మధ్యాహ్నం 2 గంటలకి పల్లవాకం. మీరు మీకు అడ్రస్ ఎలా పంపించాలో తెలియదు మరి నాకు. మీ కాంటాక్ట్ నెంబర్ దగ్గర మేం లేదు. మేము కొలత్తూరులో ఉంటాం ప్రభు. వెళ్తురా? ఓకే. మీ కాంటాక్ట్ నెంబర్ టైప్ చేసి పంపించండి. మీకు అడ్రస్ పంపిస్తాను నేను. ఓకే ప్రభు. ఓకే ప్రభు. పల్లవాకం అంటే మీకు ఈసీఆర్ రోడ్ ఉంది కదా, ఏంటి తిరువాతమయ్య తెలుసు. నుంచి ఇంజిపల్లి రోడ్డు. దాంట్లో ఓకే ఓకే. పల్లవాకం రాగానే మీకు రథం ఎదురుగుండా కనబడుతుంది రోడ్డు, మెయిన్ రోడ్ లో. అవును ప్రభు. అవును ప్రభు. అవును. పల్లవాకం రిలయన్స్ సెంటర్ సంథింగ్ ఏదో రాశారు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దీని వరకు వెళ్తుంది. ఓకే ప్రభు. మళ్ళీ మన ఇస్కాన్ టెంపుల్ వరకు ఉంటుంది ప్రభు. ఇస్కాన్ అంతే. టెంపుల్ అంటే ఇస్కాన్ టెంపుల్ లో మెయిన్ రోడ్ కి లోపల ఉంది టెంపుల్. ఆ అవును మెయిన్ అవును రోడ్ ప్రభు. వరకు ఎందువల్లంటే లోపలికి మళ్ళీ తీసుకెళ్ళట్లేదు, రథం అక్కడ ఆపేస్తున్నాం అనమాట. ఓకే ప్రభు. ఓకే. రథం అక్కడే జగన్నాథ్ అక్కడి నుంచి లోపలికి దీని మీద వెళ్ళిపోతాడు ఓ- టెంపుల్ లోపలికి. అంటే ఆ రోజు రేపు సాయంత్రం అంతా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ. సో అందువల్ల ఓ- జగన్నాథ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందువల్ల ముందు జగన్నాథ్ అక్కడ దిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భక్తులందరూ కూడా అక్కడి నుంచి నడుచుకుని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు. ఓకే ప్రభు. ఓకే ప్రభు. థ్యాంక్ 2 యూ. గంటలకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ పల్లవాకంలో. ఓకే ప్రభు. ఓకే ప్రభు. థ్యాంక్ యూ. ఇది విషయం. మీకు ఎవరికైనా ఇది అర్థమైందా? ఇక తత్వం అర్థమైందా? చైతన్య మహాప్రభు మనకి ఏం నేర్పారో అందరికి అర్థమైందా? ఈ జగన్నాథ రథయాత్ర ఏ విధంగా అర్థం చేసుకోవాలో అందరికీ తెలిసిందా? ఎవరికైనా ఏమన్నా విషయం అర్థమో లేకపోతే డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, మీ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం, చెప్పండి. డౌట్స్ ఏం లేదు ప్రభుజీ, అంతా చైతన్య మహాప్రభు ఒక భక్తుడిగా వచ్చి టెంపుల్ శుద్ధి చేయడము, అంటే మనకి కూడా భగవంతునికి సేవ ఏ విధంగా చేయాలో నేర్పించారు. వీలైనంత వరకు మనం అంటే మీరు చెప్పడం బట్టి ఆ రథాన్ని లాగడం ఇంపార్టెంట్ కాదు, ఆయనకి సేవ చేయడము, ఆయన దర్శించుకోవడం అనేది, ఆ ప్రేమ భావంతో దర్శించుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది చాలా బాగా వివరంగా చెప్పారు ప్రభుజీ. రేపు వెళ్తున్నాం ప్రభుజీ ఆ బిట్స్ ఇస్కాన్ కి నేను. ఓకే, మంచిది. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. అందరికీ కూడా మీ చుట్టుపక్కల ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటే వాళ్ళు రథయాత్ర చేస్తున్నారంటే వెళ్ళండి. మనం అనుకోవడం హైదరాబాద్, చెన్నై ప్లస్ వైజాగ్, విజయవాడ అనుకుంటా, ఈ 4 ఊళ్ళలో 5-6 ఊళ్ళో 4 ఊళ్ళో జరుగుతుంది రథయాత్ర రేపు. ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పాల్గొనొచ్చు. దగ్గరలో లేని వాళ్ళు టీవీలో కూడా చెన్నై, హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు రథయాత్ర లైవ్. పూరిలో కూడా రేపేనా ప్రభుజీ? పూరియే రేపు. ఓకే పూరి చేస్తేనే రేపు కొంచెం చేస్తారు. పూరి చెబితే రేపు ఎవరు వచ్చేది? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సో అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు. మీరందరూ కూడా భగవంతునికి, కృష్ణుడికి మనం ఏ విధంగా భక్తి భావాన్ని పెంచుకోవాలి, ఏ భావంతో భగవంతుని మన జీవితాంతం భావించాలి, ఎలాంటి
తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేది మనం ఈ కృష్ణ భక్తి మార్గంలో నేర్చుకుంటున్నాం. సో చైతన్య మహాప్రభు వాళ్ళ అనుచరులు మనకి మార్గాన్ని నేర్పిస్తారు. ప్రభుపాద వీళ్ళందరూ మనకు ఆ మార్గాన్ని నేర్పిస్తున్నారు. సో ఈ గోస్వాములు వీళ్ళు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ మనం ఆ భావంలోనే భగవంతుని అర్చించాలి. అంతే తప్పించి మనకు నచ్చిన భావంలో ఏది చేసినా సరే ఒకటే అనుకునే భావంలో కాకుండా ఆ గోస్వాముల ఆచార్యులు మనకి ఏం చెప్పారో వాళ్ళ భావంలో మనం వెళ్తేనే మనం చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోగలం. లేకపోతే మనం ఇంకో విధంగా అర్థం చేసుకోం. అందరూ కూడా ఈ యొక్క విషయాలను సరిగ్గా అర్థం చేసుకుని వెళ్తే చాలా ఆ ముఖ్యం అన్నమాట. ఇది మనం ఈ యొక్క సాధన భక్తి మార్గం, పర్టికులర్లీ చైతన్య మహాప్రభు మూమెంట్. సో హరే కృష్ణ. రేపు అందరికీ జగన్నాథ శుభాకాంక్షలు. మీరందరూ కూడా టీవీలో చూడండి, లేకపోతే టీవీలో కూడా చూడడానికి లేకపోతే చైతన్యామృతం ఉంటే అది కూడా చదువుకోవచ్చు ఇంట్లో కూర్చుని. లేదంటే టీవీలో జగన్నాథ యాత్ర టీవీలో కూడా వస్తుంది, ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా వస్తుంది, యూట్యూబ్ లో అదైనా చూడొచ్చు. సో ఆ భావంలో మనం పూర్తిగా రేపు అందరికీ కూడా జగన్నాథ యాత్ర పాల్గొనొచ్చు, డైరెక్ట్ ఆన్లైన్ కూడా. హరే కృష్ణ వీలైతే ప్రభు. ఇంట్లోని జగన్నాథుడికి మంచి భోజనం, మంచి పిండి వంటలు, ఆయనకి భోజన ప్రియుడు. పూరిలో చాలా రోజుకి 56 రోజుకి చాలా సార్లు ఆయనకి నైవేద్యం వెళ్తుంది. దీనంత వరకు మనం తయారు చేసి జగన్నాథుడికి నైవేద్యం పట్టచ్చు. ఎవరు ఏదో అడుగుతున్నారు? అదే వైజాగ్ లో సాయంకాలం 4 ప్రారంభం అవుతుంది ప్రభు. యా మా ఇంటి పక్కనే స్టార్ట్ అవుతుంది, జాయిన్ అవుతున్నావు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. ఎవరు చెప్పండి. ఇక్కడ మా ఖమ్మంలో ఉంది ప్రభుజీ, వెళ్తున్నాం ప్రభుజీ. ఓ గ్రేట్. ఓకే. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో 9:20 అయింది. మీకు ఏమన్నా సందేహాలన్నా మెసేజ్ చేయండి. సో మీకు ఏమన్నా అడ్రస్ కావాలన్నా లేకపోతే సంథింగ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి రథయాత్ర మహోత్సవ్ కి జై. హరే కృష్ణ. జై జై. హరే కృష్ణ ప్రభుజీ. వచ్చేస్తున్నాను. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు హరే ప్రభుజీ. కృష్ణ. ప్రణామం.